ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను మనకి ఎలా ఉంది అండి అంటే బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క దృష్టి అనేటటువంటిది జన్మ రాశి మీద మనకు కనబడుతుంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి తలదెక్క పనులు అవనియండి, వృశ్చిక రాశి వాళ్ళు బుర్రలైన పనులు అవనియండి, వీటిలన్నిటిని కూడా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి గురువు అనేటటువంటి వాళ్ళు రక్షిస్తారు. వీళ్ళకి ఏం చేస్తారంటే గురువుల్ని ఎదిరించేలాగా మాట్లాడతారు. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే లౌక్యం తెలీదు, తర్వాత ఆలోచించే విధానము రాదు. కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని, వాళ్ళ యొక్క టీచర్స్ని వీళ్ళకి చెప్పింది వినకుండా ఎదిరించడము ఇలా చేస్తారనమాట. అలాగే ఉద్యోగాల దగ్గర కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా డీల్ చేసినటువంటి వీళ్ళు కొంత తిక్కగా చేయడం అనేటటువంటివి చేస్తారు. అయితే టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వీళ్ళకి టైంకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి సబ్సిడీలు ఇవన్నీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి జరిగేటటువంటి సబ్సిడీలు అన్నీ కూడా అందుతాయి. అయితే ప్రభుత్వ పరంగా వీళ్ళంతా కూడా సేఫ్ అన్నమాట. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి ఈ ఉద్యోగాలు మీరు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ పంచమ రాహు జరుగుతున్నాడు. కాబట్టి వీళ్ళు చెప్పిందే వేదం కింద వీళ్ళు ఆలోచన అనేటటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో ఉంటుంది. ఎవరు చెప్పినా వినరన్నమాట. మూర్ఖంగా వీళ్ళు వ్యవహరించడం అనేటటువంటి చేయడం ద్వారా వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తల్లి చెప్పేటటువంటి వాక్యాలను ఈ వృశ్చిక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో వినరన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఉద్యోగాల విషయంలో ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఆ పనిని బంటతనంగా వీళ్ళు చేసి సాధిస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఆ చేసేటటువంటి విధానంలో మాత్రము వీళ్ళకి తోచింది తప్ప అవతల వాళ్ళకి చెప్పింది వినకుండా కొన్ని ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటారు. ఉదాహరణకి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, కార్పెంటర్ వచ్చాడు, చేసుకునేటటువంటి వాడు యజమాని బ్లూ షీట్ వేయమంటే ఆ బ్లూ షీట్ బాగుండదండి, ఎల్లో షీట్ బాగుంటుందండి, రెడ్ షీట్ బాగుంటుందండి అని సలహాలు ఇచ్చి రెడ్ షీట్లను వేస్తారు. యజమానికి ఏమో సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను, ఇన్ని లక్షలు పెట్టి నేను ఇది చేయిస్తున్నాను, వీడు నా మాట వినడం లేదని. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క లైఫ్ స్టైలు ఈ నెలలో ఉంటుంది, వర్కింగ్ స్టైల్ ఈ నెలలో ఇలా ఉంటుందన్నమాట. ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, చక్కటి మంచి మార్కులన్నీ కూడా వస్తాయి. మరి ఈ ప్రతి పని కూడా వీళ్ళు ఏదో రకంగా పని పూర్తి చేయాలి అనేటటువంటి ధోరణితో, కోపంతో ఉండడము, చేసుకోవడము ఏదో రకంగా పూర్తి చేస్తారనుకోండి. కాకపోతే అచీవ్ చేయాల్సినటువంటి అచీవ్మెంట్ అనేటటువంటిది ఇంకా రాదనమాట. హార్డ్ ఎర్న్డ్ మనీ అనేటటువంటిది విద్యార్థులు వీళ్ళు తల్లిదండ్రులు ఇస్తున్నారనే విషయం తెలుసుకోలేకపోతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి తల్లిదండ్రులు కూడా బాగా గారాభం పెట్టి పిల్లల్ని చెడగొడతారన్నమాట. బాగా చదువుకునేటటువంటి పిల్లల్ని కూడా
హాస్టల్ అవసరం లేకపోయినా సరే ఇంకా బాగా వస్తాయి మార్క్స్ అని చెప్పి తీసుకెళ్ళి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కదా, అలాంటి వాటిల్లో పడేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ తల్లిదండ్రుల పైన ఇటువంటి విద్యార్థులకి ఏమవుతుందంటే మమ్మల్ని తీసుకెళ్ళి అనవసరంగా పడేసాడు వీళ్ళు అని చెప్పి ఒక వివక్షత అనేటటువంటిది, ఒక ఎవర్షన్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఇనుము వ్యాపారం అసలు ముట్టుకోకూడదు, ఇనుముది, ఆయిల్స్ది. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా వీళ్ళు ముట్టుకోకూడదు. కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు పెట్టకూడదు. ఇలా కనుక పెట్టినట్లయితే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు వీళ్ళకు ఉంటాయన్నమాట. అయితే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనుకున్నవి సాధిస్తారనమాట. అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగా ఉంటాయి. ఫారెన్ రిలేషన్స్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి మనము శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనము దానం చేయాలి. అలాగే రాహువుకి మనం ఏం చేయాలంటే కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు మనం శనివారం నాడు మనము దానం చేయాలి 8 గంటలకి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం, లేదా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఈ నెలలో కలుగుతాయి. శుభమస్తు.